జిల్లాకో సమస్య వాటిపైన ఎలుగెత్తుదాం అంటే మీరే వస్తారా డైరెక్ట్ మనం కార్యకర్తలు నాయకులే పోవాలన్నా మీరు మాత్రం బయటికి రారా మీరు వస్తారా ప్రతి జిల్లాకు ఎట్లా జిల్లాకో సమస్య ఉన్నది వాటిపైన ఎలుగెత్తుదాం అంటుండు జిల్లాకు ఒక సమస్య ఏంది వందల సమస్యలు ఉన్నాయి తెలంగాణలో నువ్వు 10 ఏళ్ళుగా పెట్టిపోయిన సమస్యలు అట్లే ఉన్నాయి ఈయన 2.5 ఏళ్ళుగా ఈయన చేసిన నిర్వాహకంతో పెట్టిన సమస్యలు అట్లే ఉన్నాయి ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి తెలంగాణ రాకముందున్న సమస్యల కంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా గుదిబండగా మారినాయి సమస్యలు మనకు ఫైనాన్షియల్గా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం అప్పుల పాలైపోయి ఆగమైపోయి పేదోడికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు ఆకలి చావులు అప్పులు దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది ఇంకొక వైపున ప్రజారోగ్యం విషయంలో కల్తీ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది ప్రజల్ని చంపుతున్నది విద్య లేదు వైద్యం లేదు ఏది లేదు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు ఒక్క సమస్య కాదు స్వామి వందల వేల సమస్యలు ఉన్నాయి ఏ సమస్య మీద ఇంతవరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఇంతవరకు అడుగు బయట పెట్టలేదు ఓన్లీ అవసరం అనుకున్నప్పుడు అసెంబ్లీకి పోతున్నారు సంతకం పెడతాందుకు జనాలు మళ్ళీ మర్చిపోతారేమని చెప్పి ఏదో ఒక బహిరంగ సభకు అటెండ్ అవుతున్నారు గంతే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే 2 ఏళ్ళు పోరాడాలి ఎందుకు 2 ఏళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు ఎలక్షన్లు వస్తేనే మనం బయటకు వస్తాం ఎలక్షన్లు రాకపోతే జనం పురుగులతో సమానం ఎలక్షన్లు రాకపోతే అట్లా పోతున్న ఒక పురుగుతో సమానం ఎలక్షన్లు వస్తున్నాయంటే ప్రజలే దేవుళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయంటే ప్రజలకు మించిన వాళ్ళే లేరు ఎలక్షన్లు వస్తున్నాయంటే ప్రజల కాళ్ళు మొక్కాలి ప్రజలు అన్ని చేయాలి అన్ని ఇంకోటి మాట్లాడాలి ఇప్పుడు 2 ఏళ్ళే ఉంది కదా సమయం దగ్గరకు వస్తున్నది ఇంకొక 1 ఇయర్ అయితే ఎలక్షన్ సీజన్ అయినా కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇక డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వ నమోదు ముఖ్య నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ఎర్రవల్లిలో 6 గంటల పాటు కొనసాగిన సమావేశం రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకో సమస్య నెలకొని ఉంది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల వారీగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలుగెత్తాలి ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉద్యమించాలి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ముఖ్య నేతలకు ఆదేశించారు పార్టీ సభ్యత్వ నమోదును డిజిటల్ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు సభ్యత్వ నమోదు బాధ్యతలను ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ప్రధాన కార్యదర్శులకు అప్పగించారు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు సుమారు 6 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం శనగలు మక్కల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పలువురు నేతలు తమ అధినేత దృష్టికి తీసుకొచ్చారు రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన చర్చించారు అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతలతో పాటు ఎక్కడున్నాడు పెద్ద మనిషి అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు వారికి పార్టీ అండగా నిలవాలి రాబోయే 2 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఉండేలా పోరాట పంథాన్ని ఎంచుకోవాలి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలి ఓటరు జాబితాల సమగ్ర సవరణ పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి అరే సోషల్ మీడియా పనికిమాలిన మీడియా గదెందుకు చూస్తున్నాను మీ ఎమ్మెల్యేనే అంటుండే మీ కొడుకు గారు పక్కనే కూర్చున్నాడు కదా అదో పనికిమాలిన సోషల్ మీడియా అంటున్నారు మీరేమో సోషల్ మీడియా కావాలంటున్నారు మీరేమో పొద్దున్న లేసి సోషల్ మీడియా చూస్తారు బయటికి రారు మీ కొడుకేమో బయట ఉండడు బయటికి రాడు సోషల్ మీడియాని తిడతాడు జనాన్ని కూడా తిడతాడు మీరు 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 మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచన మీకు గనక ఉంటే మీరు ఫస్ట్ చేయాల్సింది తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మీ 10 ఏళ్ల పరిపాలన మీద మేము బాగా చేసినాం అప్పుడు చాలా బాగుండే ఇప్పుడు ఆగమైంది ఈ లైన్ ఇవ్వండి నమ్మటట్లేదు అండ్ ఇంకొకటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అవమానించొద్దు మేము తప్పు చేసినాం ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు ఒప్పుకోండి సింపుల్ మీరు ఏదైతే భూములు వ్యవహారాలు ఇవన్నీ చేసిరో ఫలానా చోట ఇన్ని సంపాదించిన ఇంత పెట్టినామని మీరు ప్రజలకి సరెండర్ చేస్తే తప్ప మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు పైసలు పెట్టి గెలుస్తాం అనేది మర్చిపోయి అయిపోయింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా ఏదా చేసేద్దాం 4 ఏళ్ళు దున్నేద్దాం కేసీఆర్ దున్నినట్టు కేటీఆర్ దున్నినట్టు మనం కూడా సంపాదించుకుందాం కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే ఆలోచనతో ఉన్నారు ఎలక్షన్ల నాటికి 5,000 కాకపోతే 10,000 ఇద్దాం మర్చిపోరిగా మీరు పైసలు పంచితే గెలవాలి అనేటువంటి ఆలోచన నుంచి బయటపడండి ఇక అది ఒకప్పుడు అది 98% పైసలు ఇస్తే గెలిచేటువంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ దాన్ని 50% దాకా తీసుకురాగలిగింది ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు లేకపోతే తమిళనాడులో ఎట్లా సాధ్యమైంది అంత భయంకరమైన గెలుపు ఒక విప్లవంలాగా రెవల్యూషనరీ విక్టరీ ఎట్లా వచ్చింది ప్రజల్లో ఆ చేంజ్ కనబడుతున్నది ఒకవేళ మీరు ఎంత పైసలు ఇచ్చినా తీసుకుంటారేమో కానీ ఓటు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే వేస్తారు అదొక కొంతవరకే అది కూడా దాన్ని కూడా మనం తప్పు పట్టాల్సిందే పైసలు తీసుకోవడం అన్నదే నేరం వాళ్ళకి ఇన్ఛార్జీలట ఈ సభ్యత్వ నమోదులకి ఇన్ఛార్జీలను నియమించారట ఖమ్మం కొత్తగూడెంకి తక్కల్లపల్లి రవీందర్రావు అట
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి జీవన్ రెడ్డి, ములుగు భూపాలపల్లి మహబాద్ జిల్లాలకు సత్యవతి రాథోడ్, జనగామ హనుమకొండ వరంగల్ జిల్లాలకి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాకు గ్యాదరి బాలమల్లు, ఉమ్మడి నిజామాబాద్కు విజీ గౌడ్, మంచిర్యాల ఆసిఫాబాద్కి నారదాసు లక్ష్మణ్ రావు, ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాకు రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, వికారాబాద్ రంగారెడ్డికి సబితా ఇంద్రారెడ్డి, మహబూబ్ నగర్ నారాయణపేటకి మహమ్మద్ అలీ, గద్వాల నాగర్ కర్నూలు వనపర్తికి మెట్టు శ్రీనివాస్, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ యాదాద్రి జిల్లాలకి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్కి తలసాని శ్రీనివాస్ యాదవ్, నల్గొండ సూర్యాపేటకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట. సో వీళ్ళు ఆయా వాళ్ళ పార్టీ సభ్యత్వ నమోదుకి ఇన్ఛార్జీలట.